రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీళ్లు చేరాయి. జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ నుంచి ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు గేట్లను మూసివేసి నంది మేడారం పంప్హౌస్ల నుంచి నీటిని మిడ్మానేర్కు తరలిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,48,965 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 852 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 85 టీఎంసీల నీరుంది. ఇదే వరద కంటిన్యూ అయితే మరో వారంలో శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఉరకలెత్తనుంది కృష్ణమ్మ. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.